అమెరికా మధ్యవర్తిత్వంపై స్పష్టత ఇవ్వాలి. ప్రజలకు అన్ని అంశాలు వివరించాలి. కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత. కాల్పుల విరమణను స్వాగతించేది బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే మీరా? మీరు అని అనుకుంటే మీ లిక్కరు దందా టీమా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే లేదు, నేనే కొత్త పార్టీ పెడతా అని ఏదో మీటింగ్లు పెట్టుకుంటా జరుగుతూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడేమో ఫామ్ హౌస్లో అంటాడు, కనీసం స్పందించడు. ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఏడున్నాడో తెలియదు. ఇప్పుడు ఈమె స్పందించేది స్పందించకుంటేంది. ఇప్పుడు ప్రజలకు అన్ని అంశాలు వివరించాలి. ఏదన్నా రెండు దేశాలకు సంబంధించినటువంటి వ్యూహాత్మక అంశాలు ఇట్లా వివరిస్తారా ఇట్లా కూర్చొని? ఇంకా యుద్ధం అయిపోలే, కేవలం తాత్కాలికంగా విరమించింది అంతే. అట్లాంటి విషయాలు అంటే చెప్తారట. ఇప్పుడు అక్క లిక్కర్ స్కామ్ చేసేవాళ్ళు చెప్పిందా జనాలకి? పప్పు బెల్లాల లెక్క ఈ కుటుంబ పదవుల లెక్క నాకింత పంచుకొని వాటాలు వేసుకునేది ఇదేమన్నా? లిక్కర్ స్కామ్లో పాపం అయ్యే దూరం పెట్టిండి అక్కను. మాకు నువ్వు పార్టీలకు రాకు, మా పార్టీని డ్యామేజ్ చేయకు, నువ్వు పక్కకు పో అంటేనే కొత్త దుకాణం పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వచ్చి మళ్ళా మేము కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం అంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా స్వాగతిస్తుందా? మరి అక్క ఎట్లా స్వాగతిస్తుంది? లేకపోతే ఆ లిక్కర్ దందా బ్యాచ్ స్వాగతిస్తుందా? అది జనాలకు తెలవాలి.